మిత్రులారా, పొద్దున 3:30 అవుతుంది. మేము వెళ్ళినాం స్నానం చేయడానికి. నీళ్ళ ఫుల్ పట్టే చల్లి పెడుతుంది. ఎక్దమ్ ఖతర్నాక్ చల్లి పెడుతుంది. ఇప్పుడు ఎట్లా చేస్తామో స్నానం, అట్లీస్ట్ 8-9 మీద ఉంది టెంపరేచర్. ఎట్లా స్నానం చేస్తామో తెలియదు. మేము ఈ ట్రెండ్ సిటీలో ఉంటుండే, తెలిసిన వాళ్ళు ఉండే వాళ్ళతో వస్తూ హాత్ ఫ్రీజ్ అయిపోయినాయి. ఎక్దమ్ దిమాగ్ ఖరాబ్ అవుతుంది, నా నెత్తి పలిగిపోతుంది. నడిచి నడిచి హాలత్ ఖరాబ్ అయిపోయింది. మస్తు మస్తు అంటే మస్తు. సో మేము ఇప్పుడు ఈ మ్యాన్ మేడ్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం. మా కింద మొత్తం నది ఉంది, మీరు చూడవచ్చు. గంగా నది ఇది. ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఎస్, ఇట్స్ ఫస్ట్ టైం గంగా నది చూస్తున్నా. ఇంకా ఇంకొంచెం ముంగటిపోతే త్రివేణి సంగమం వస్తుంది. 3 నదులు కలుస్తాయి, గంగా సరస్వతి యమున. అక్కడనే పోతున్నాం స్నానం చేయడానికి. మస్త్ యార్, ఇట్లా ఎంత మంచిగా ఉంది. ఇప్పుడే మేము వచ్చినాం ఘాట్ నుంచి. ఇక్క పెట్టుకున్నాం. ఈయన కాక నేను ఇవ్వండి, మొత్తం ఫ్రీజ్ అయిపోయినాం. కడక్ అయిపోయిన చేతులు కాళ్ళు అంతా. ఇప్పుడు పోతున్నాం హనుమాన్ మందిర్. సో ఇది అక్బర్ కిలా. ఇంకా దీనికోసం లైన్ చూడదు ఎంతగానో ఉన్నాం. ఇదంతా దానికోసం, ఎంట్రీ కోసం లైన్ ఇదంతా. బిల్కుల్ నేనైతే అక్బర్ కిలా నేను లైన్లో నిలబడి, హనుమాన్ మందిర్ ఉంది మనం ఆడబోతున్నాం. అక్బర్ కిలా అని తెలిసాక అసలే పోద్దిగా ఇంత లైన్లో నిలబడి. ఒకసారి ఖాళీ ఉంటేనని ఆలోచిస్తుంది పోదామని. మాకు హనుమాన్ టెంపుల్ పోతున్నాం. ఇంత దూరం లైన్ ఉంది, ఆడుంది లోపల టెంపుల్. ఇంకా చెప్పులు ఇప్పిపోతున్నాం మట్టి మీద. ఎక్దమ్ ఫుల్ ఫ్రీజ్. भाई तेलुगु लिए हाँ ఫీలింగ్స్ అర్థం చేసుకోండి మీరు. ఎక్దమ్ ఖతర్నాక్. కాళ్ళు కడగ అయిపోయినాయి, అసలు ఫీల్ అవుతలేదు కాళ్ళు ఉన్నాయని. प्रॉब्लम क्या होता है. ఇది వరల్డ్ ఒక్కటే ఉంది హనుమాన్ టెంపుల్. అంటే ఈ మూర్తి హనుమాన్జీది భజన ఉంటుంది ఇట్లా. అందుకే అంటారు బడే హనుమాన్ మందిర్, లేకపోతే లేటే హనుమాన్ మందిర్ అని అంటారు. సో ఇప్పుడు మేము పోతున్నాం. ఎక్దమ్ ఖతర్నాక్ కనిపిస్తుంది బయటికి వెళ్ళి అయితే. ఆల్రెడీ ఇప్పుడు లోపలికి పోయి మీకు చూపిస్తాను. ఇంకా చేతులు కాళ్ళది ఫుల్ ఫోల్డ్ ఇట్లా అవుతలేవు కాళ్ళు చేతులు. ఈ టైంలో ఏమన్నా టచ్కి ఇట్లా అయిందనుకో అయిపోతాం మేము. हिंदी बोलना
ఇప్పుడు టైం 11:30, ఇంకా మా ట్రైన్ 12కి కదులుతుంది. ఇప్పుడు బనారస్ పోతున్నాం మేము. యాక్చువల్లీ బయటనే స్టేషన్ బయట నాస్తా తిన్నాం, పూడి బాజీ, బ్రెడ్ పకోడా, జలేబీ, బస్. సో నేను ఇప్పుడు కిటికీకి అతికి కూర్చున్నా. చాలా చలి పెడుతుంది అయినా, ఎందుకంటే నాకు వ్లాగ్ అప్లోడ్ చేసేది ఉంది నిన్నది హిందీ ఛానల్లో ఇట్లా, కానీ అది కాలే ఎందుకంటే నా దగ్గర నెట్ లేదు సరిగ్గా. ఇంకా ఎక్కడ రేంజ్ గిట్లా సరిగ్గా లేదు. సో రైల్ వైర్ ఉంటుంది, దానికి వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కింద దిగి ఓపిక లేదు దోలాడేది, కానీ నేను ఉట్టిన కిటికీ దగ్గర కూర్చొని ట్రై చేసినాకి వస్తుంది. మరి ఇక్కడికి వైఫై వస్తుంది, కనెక్ట్ అయింది. ఇక అది అందుకే కిటికీ దగ్గర కూర్చొని ఇక్కడ రేంజ్ వస్తుంది. అది మెల్లమెల్లగా అప్లోడ్ అయిపోతుంది. ఇంకా ఫటాక్స్ నేను ఇంకో బ్లాగ్ ఇట్లా ఎడిట్ చేస్తున్నా, అవి ఇట్లా వేసేస్తా 12 వరకు అయిపోతాయి. అగర్ ఇంకా ఈయన బజ్జుండు ఆరామ్సే చెద్దరు కప్పుకొని చలి పెడుతున్నాను. ఇంకా కాక కాల్ వస్తే కాక ఇప్పుడే బయట పోయిండు. మేము జూసీ స్టేషన్ మీద ఉన్నాము. జూసీ అని ఒక స్టేషన్, ఇటు నుంచి బనారస్ పోతున్నాం. $150 అవుతుంది మిత్రులారా. 250 డ్రాప్ ఉండే కానీ 150కే దిగిపోయినాం. మంచిదే, బనారస్ దిగినాం. ఇప్పుడు ఏడు ఉండాలో ఏం తెలియదు, చూద్దాం. ఈ చెట్టు మేము ఒక హోటల్లో ఆగినాం ఇప్పుడే. ఈ చెట్టు జస్ట్ ఇట్లా గోడ మీదకెళ్ళి ఉంది చూడండి, మొత్తం గోడ మీదే. అంటే మిత్రులారా మొత్తం మేము బనారస్ గల్లీలలో ఉన్నాం. మొత్తం అంతా గల్లీలే బనారస్వి. సో మీకు చూపిస్తూ ఉంటాను, ఇంకా అన్ని పాత ఇల్లు ఇదిగోండి. సో మీకు చూపిస్తూ ఉంటాను. తప్పిపోయినాం అప్పుడే కాశీలో. సో చూద్దాం, మమ్మల్ని మేము దోలాడుకుంటున్నాం. వీఆర్ హియర్ ఫేమస్ చాట్ భండార్, కానీ ఫుల్ ఆన్ రష్ ఉంది. తెలియదు ఇవాళ దొరకదా. ఇది చూద్దాం, ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎట్లుందో. మిత్రులారా లోపల ఫుల్ రష్ ఉండే, అందుకే బయట వచ్చి నేను రివ్యూ ఇస్తున్నా. సో ఏంటంటే ఇట్స్ బేసిక్లీ వెరీ ఓవర్ హైప్డ్ ప్లేస్. అంటే బాగానే ఉంది, బాగానే లేదు ఇట్లా. ఎందుకంటే 60 రూపీస్కి చాట్ ఉండే, ఠీకే. ఇంకా ఫుల్ రష్ ఉండే, ఠీకే. అంటే ఫేమస్ ఉంది అందుకే రష్ ఉంటుంది ఆబ్వియస్గా. టమాటర్ చాట్ ఉండే, అది కొంచెం నాకు యూనిక్ అనిపించింది. అది జర వేరే లెక్క ఉండే, అది మంచిగా ఉండే. దాని తర్వాత పాలక్ చాట్ ఉండే, అది ఇట్లా మన దగ్గర దొరకదు అనుకుంటా. సో పాలక్ చాట్ ఇట్లా మంచిగా ఉండే. ఇంకా సమోసా చాట్ ఉండే, అది ఇట్లా మంచిగానే ఉండే. ఇంకేముండే దహి వల్ల ఉండే, అదంతా నాకు నచ్చలేదు. మొత్తం స్వీట్ ఉండే. అంటే అది అట్లనే ఉంటుంది, నాకు స్వీట్ నచ్చదు, అందుకే నాకు అది నచ్చలేదు. ఇంకా కొత్త ఏం లేదు అట్లా. కానీ ఇట్స్ ఎస్ అండ్ ఇట్స్ నో ఆల్సో. అగర్ మీకు మేము లిటరలీ 2.5 సంథింగ్ కిలోమీటర్ నడిచి వచ్చినాం. ఎందుకంటే ఆటోలు మస్తు ఎక్కువ ఛార్జ్ చేస్తుండే. ఇంకా పోయేటప్పుడు మేము అనుకున్నాం పక్కనే ఉంటుంది, తిరుగుకుంటూ పోదామని అనుకున్నాం. వచ్చేటప్పుడు అదే అనుకుని మళ్ళీ వచ్చినాము. సో అట్ ద కన్క్లూజన్ ఇట్స్ బేసిక్లీ వెరీ ఓవర్. ఇట్లా క్రేజీ గోయింగ్ ఏం లేదు కి వాపరే మజా వచ్చేస్తుంది తినేసి, అట్లేం లేదు. ఓకే ట్రై చేయొచ్చు, వన్ టైం ట్రై టైప్స్ అంతే, ఇంకేం లేదు. फुल ठंडा ठंडा शांत शांत. वाह क्या जगह है. .6 అవుతుంది, చీకటి చూడండి బాపరే. ఇప్పుడు మేము పోతున్నాం ఘాట్ మీద ఆరతి చూడడానికి, గంగా ఆరతి. ఇంకా ఇది వాళ్ళిద్దరి కోసం చెద్దరి. నాకు అయితే తీసుకోలేదు, ఎందుకంటే నాకేమొద్దు, నాకైతే చలి పెట్టలేదు. కానీ వేసుకోండి, కలుస్తాను ఇక డైరెక్ట్ అక్కడ తీసి చూపిస్తాను.